హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను బర్త్డే కానీ న్యూ ఇయర్కి ఏదైనా సరే డెకరేషన్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడైతే ఒక 2 బెలూన్స్ అనేది తీసుకున్నాను చూడండి. ఇలా పంపుతో అనేది నేను ఎయిర్ ఫిల్ చేసి బెలూన్స్ అయితే ఫస్ట్ కట్టి పెడుతున్నాను సింగిల్గా. రెండు సేమ్ సైజులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ముడి అనేది వేసుకోవాలి బెలూన్కి. తర్వాత ఈ రెండు కలిపి ఇలా టైట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కరెక్ట్ సైజు ఉండాలండి. రెండు సేమ్ సైజులో ఉండేటట్టు చూసి ఇలా ముడి అనేది వేసుకోవాలి. ఇలా నేను కొన్ని బెలూన్స్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో. ఫస్ట్ ఇవన్నీ ఎలా టై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నానండి వీటిని కట్టడానికి. ఫస్ట్ అయితే ఇలా 2 బెలూన్స్ గోల్డ్ కలర్వి తీసుకొని ఇలా ముడి అయితే వేసేస్తున్నాను చూడండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ సెట్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రైట్గా పెట్టాను కదండి, ఇలా పెట్టొద్దు, ప్లస్ ఆకారం వచ్చేటట్టు పెట్టుకోండి. నేను ఇక్కడ నాట్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఆ షేప్లో పెట్టుకొని ఇలా మనం 2 సైడ్స్ అనేది నాట్ వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉంటుంది అలా అయితేనే. జస్ట్ బెలూన్ కింద నుంచి తిప్పడం అంతే, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ బెలూన్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ గోల్డ్ ఉంది కదండి, గోల్డ్ దాని కింది నుంచి మాత్రమే తీసుకోవాలి, బ్లాక్ దాని కిందికి తీయకూడదు. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ గోల్డ్ దాని కింద మాత్రమే తీయాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెట్టుకుంటున్నాను చూడండి. ఈ బ్లాక్ దాని కింది నుంచి మాత్రమే తీయాలండి, గోల్డ్ వాటి జోలికి పోకూడదు. జస్ట్ బ్లాక్ సైడ్ది బ్లాక్ దాని నుంచి తీయాలి. ఇలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈజీగానే ఉంటుందండి, చూడ్డానికి కష్టం అనిపిస్తుంది కానీ పర్లేదు, మనం ట్రై చేస్తే ఈజీగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం కింద ఆల్రెడీ కట్టిన బెలూన్ నుంచి ఇలా తీస్తే సరిపోతుంది అంతే, మనకు నాట్ అనేది పడిపోతుందండి. ఇక్కడైతే నేను 2 వైట్ బెలూన్స్ సెట్స్ కూడా తీసుకున్నాను. ఆ వైట్ బెలూన్ సెట్స్ కూడా పెట్టి కడుతున్నాను చూడండి. కట్టేటప్పుడు మాత్రం మరీ ఎక్కువ ఓవర్గా లాగొద్దండి థ్రెడ్ అనేది, లేదంటే బెలూన్స్ అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసుకొని నిదానంగా నాట్ చేయడం బెటర్. ఇలా నేను మొత్తం కొన్ని బెలూన్స్తో అనేది అయితే ట్రై చేశాను చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగానే అవుతుందండి. జస్ట్ మనం బెలూన్స్ ఎయిర్ అనేది నింపి పెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అంతా త్వరగానే అయిపోతుంది ఫ్రెండ్స్. అన్ని బెలూన్స్ కట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. స్కిప్ చేయడం వల్ల ఎలా నాట్ పెడుతున్నామో ఏందనేది అర్థం కాకపోవచ్చు. ఎక్కువ టైట్గా మాత్రం అస్సలు గుంజొద్దండి తాడు అనేది. ఎక్కువ టైట్ చేయడం వల్ల మనకి
బెలూన్ పగిలిపోతుంది, ఒకటి టైట్ అయిపోయి మనం పెట్టేటప్పుడు నీట్గా అనిపించదు బెలూను. నేను మొత్తం ఇవి 30 బెలూన్స్ తీసుకున్నానండి. 30 వచ్చాయి. నేను మొత్తం సెట్ తీసుకుంటే 30 బెలూన్స్ అనేది నేను మొత్తం పెట్టేశాను. ఇది మొత్తం నేను ఎక్కువ స్పీడప్ అనేది చేయకుండా పెట్టానండి, ఎందుకంటే ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా పెట్టాను. అయితే చూడండి, బెలూన్స్ అయితే అన్నీ పూర్తి అయిపోయాయి. అందుకే నేను జస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాటికి ఇలా నాట్ చేసి థ్రెడ్ అనేది కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇలా నేను డెకోర్ అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను అక్కడ డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే పెట్టేస్తున్నాను.
ఈ విధంగా అయితే నేను మొత్తం డెకోర్ అయితే తయారు చేశాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.